మన రాజకీయాల్ని వాటిల్ని శాసిస్తున్న వ్యక్తుల్లో ఎంతటి భావ దారిద్ర్యం ఉందో చెప్పాలనిపిస్తోంది. మనకున్నంత హిపోక్రసీ కూడా తక్కువేమీ కాదు. అన్నా హజారేకు అంతమంది జనం ఎందుకొస్తున్నారు? అక్రమ ఆస్తులు కూడబెట్టారనే మచ్చలు మరకలు పడిన జగన్ సభలకు జనం ఎందుకొస్తున్నారు? ఇది సగటు పొలిటీషియన్లు ఆలోచిస్తున్న విషయం. అన్నా హజారేతో చిరెత్తుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అసలు ఆయనకు ఆర్థిక సాయం చేస్తున్న వ్యక్తులు సంస్థలు ఎవరంటూ ఆరా తీయవలసిందిగా అడుగుతోంది. మొన్నటికి మొన్న రామ్దేవ్ బాబా తన యోగా జనాన్ని పోగేసి నానా సర్కస్లు చేసి గవర్నమెంట్ వాళ్ళని ఇబ్బంది పెడితే ఆయన ఆర్థిక లొసుగుల్లోకి భూతద్దాలు పెట్టి చూడడం మొదలుపెట్టింది. అంతెందుకు, నిన్న మొన్నటి హజారే పాపులారిటీ చూసి చలించిపోయిన సర్కార్ ఆయన్ని ఏ అమెరికా వాడో ఎగదోస్తున్నాడంటూ వార్తల్ని పుట్టించి లీక్ చేయించింది. ఇక్కడ ఇంకో యాంగిల్ నుంచి చూసిన థింక్ ట్యాంకులోళ్ళు మాత్రం ఇదంతా మనల్నంత ఇబ్బంది పెట్టే విషయం కాదంటూ థియరీల్ని చెప్పి ఢిల్లీ పెద్దల్ని ఓదార్చుతున్నారు. ఈ వచ్చే జనమంతా మధ్యతరగతి ఆ పై క్లాసుల వాళ్లే కాబట్టి మనం బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదన్నది వాళ్ల వాదన. ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో నిజం లేకపోలేదు. ఈ జేజేలు కొట్టి హాహాకారాలు చేస్తున్న వాళ్లంతా రేపటి రోజున పోలింగ్ బూతుల దాకా వెళ్లరన్నది ఈ సిద్ధాంతకర్తలు పసిగట్టి చెప్పిన విషయం. చైతన్యం గురించి ఉపన్యాసాలు ఇచ్చే చాలా మంది ఓటు కూడా వేయలేని సందర్భాలు మనకు తెలిసినవే. జగన్ వ్యవహారాన్ని ఒక్కసారి చూద్దాం. అతని మీద వచ్చినన్ని ఆరోపణలు ఈ మధ్యకాలంలో ఇంకెవరి మీద రాలేదు. మీడియా చేసిన పదే పదే ప్రసారాలు ప్రచురణలు జనంలోకి వెళ్లాయి. ఊళ్లలో పాండబ్బాల దగ్గర నుంచి మెయిన్ సెంటర్ల దగ్గర కలిసే ఏ నలుగురినైనా కదిలిస్తే తమకు ఆ విషయాలు తెలుసనే చెప్తారు. అంటే జగన్ పట్ల వాళ్లకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉందనే అనుకోవాలి. ఒకవేళ జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుని సిబిఐ దాడుల బారిన పడి రేపటి రోజున ఏ జైలుకో వెళ్లినా అతని సభలకు జనం వస్తే దాన్ని ఏమని నిర్వచించుకుందాం? ఆ వ్యవహారాన్ని ఎలా విశ్లేషించుకుందాం? డబ్బు వెదజల్లి జనాల్ని సభలకు తీసుకొచ్చే పాత సాంప్రదాయాన్నే ఒకవేళ జగన్ కూడా కొనసాగించాడని అనుకున్నా ఆ పని ఇప్పుడు అందరూ చేస్తుందేగా. మరి ఏ కొత్త ప్రాతిపదికన ఆయనకింకా జనం వస్తున్నారనేది జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. అందుకే ఈ రాజకీయ నాయకులకు ఎవ్వరి సభలకైనా, అది ఆధ్యాత్మికమైన యోగా సభలైనా, చివరాఖరికి అవినీతికి వ్యతిరేకంగా జరిగే ఏ సభ అయినా సరే జనం వచ్చారంటే వాళ్ల ఆలోచనలు చకచకా మారిపోతుంటాయి. తమకు అటువంటి లాటరీ లాంటిది ఏదైనా తక్కకపోతుందా అన్నది ఈ పొలిటీషియన్లు ఆలోచించే విషయం. వాళ్ల బుర్రలు ఈ విషయంలో చకచకా పనిచేస్తాయి. వచ్చిన జనంలో ఓట్లు కనబడతాయి. ఇక ఆ ఓట్ల కోసం ఏ పని చేయమన్నా చేసేసే బలహీనతలు కూడా వీళ్లలో బోలెడని. మొన్నటికి మొన్న చంద్రబాబు అన్నా హజారే అరెస్టు వార్త విన్న కొన్ని గంటల్లోనే జెండా పట్టుకుని రోడ్డు మీదకొచ్చేశారు. 15 కిలోమీటర్లు నడుస్తూ ఆ నడకలోనే అరడజను టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశారు. నిజానికి ఇంటర్వ్యూల్లో ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఉంటుందని ఆశించాల్సిన అవసరమూ లేదు. అన్నా అరెస్టు అక్రమం అనే మాటల్నే అటు తిప్పి ఇటు తిప్పి చెప్పిన బాబు ఆ సందర్భాన్ని మాత్రం బాగా ఎన్కాష్ చేసుకుని తానింకా జనంలోనే ఉన్నానంటూ ఇన్నాళ్లు తాను చురుగ్గా లేనని తన మీద వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టడానికి బాగా ఉపయోగించుకున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు కూడా అధికారంలో ఉండగా జగన్ మీద ఇప్పుడొస్తున్న అవినీతి విమర్శలు ఎదుర్కొన్నవారే. ప్రతిసారి నీ 2 ఎకరాలతో ఇప్పుడింత ఎత్తుకు ఎలా ఎదిగావన్న ఎగస్ పార్టీ విమర్శలతో విసిగెత్తిపోయిన వారే. అయితే జగన్లా ఇలా కోర్టు గుమ్మాలు మాత్రం ఆయన ఎక్కలేదు. దురదృష్టకరమైన సన్నివేశం ఏమిటంటే ఇవాళ జనంలోకి వచ్చి ఎలుగెత్తుతున్న నాయకుల్లో 99% మంది ఈ అవినీతి మరకలు మచ్చలు అంటుకున్న వాళ్లే. ఇక జనసామాన్యం కూడా తమ నాయకుడు అవినీతి పరుడైనా పూర్తిగా ఆమోదించగలిగే స్థాయికి దిగజారిపోయారు. వాళ్లకు కావాల్సింది అవతలవాడు ఎంత తిన్నాడని కాదు, తమకేం చేస్తాడన్నది మాత్రమే. గత దశాబ్ద కాలంగా జనం ఆలోచన ధోరణిని అధ్యయనం చేసిన వాళ్లకు ఈ విషయం సులభంగానే అర్థమవుతుంది. ఇక కాస్తో కూస్తో చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మధ్యతరగతి వాళ్లు ఈ అవినీతి లంచగొండితనాల గురించి వీలు దొరికినప్పుడల్లా మండిపడిపోతూ ఉంటారు.
తమలో ఇటువంటి అవినీతి లంచగొండితనాలపైన గూడు కట్టుకున్న అసంతృప్తిని ఏ అన్నా హజారేనో విడమిర్చి చెప్తుంటే తమకో వెంటిలేషన్ దొరికిందంటూ సంతృప్తి పడిపోతారు. ఆ కొన్ని నిమిషాలో, గంటలో, రోజులో పిడికిళ్లు బిగించి ఆవేశపడిపోతారు. సరిగ్గా ఓ సందేశాత్మకమైన సినిమా చూసినప్పుడు పుట్టే తాత్కాలికమైన భావోద్వేగమే ఇది. ఇక ఈ విషయాల్ని బాగా పసిగట్టేసిన మన రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఇటువంటి భావోద్వేగాల్ని రెచ్చగొట్టే వాళ్లను చేరదీసి 4-5 చోట్ల జనాన్ని చైతన్యపరచడానికే తామున్నామంటూ ఉపన్యాసాలిచ్చి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సఫలీకృతం కూడా అవుతున్నారు. రాజకీయ నాయకులకు జనం కావాలి. జన సమీకరణకు సాయపడే బాబాలు, స్వామీజీలు కూడా కావాలి. జనాన్ని మభ్యపెట్టే పథకాలు కావాలి. ఓట్లు రాల్చే ఆల్ ఫ్రీ వెల్ఫేర్ స్కీములు రచించే డొల్ల మేధావులు కూడా కావాలి. తాము బయటకు వెళ్లి చేతులూపితే విజిల్సేసి చప్పట్లు కొట్టే జనం కావాలి. ఒక చౌరస్తాలో కాన్వాయ్ ఆపితే రోడ్లు బంద్ అయిపోవాలి. ఇళ్లు, వాటి పైకప్పులు, గోడలు జనంతో నిండిపోవాలి. ఆ జనాన్ని మైమరపించడానికి సినిమా యాక్టర్లు, యాక్ట్రెస్లు కావాలి. ఇప్పుడు అవినీతి మీద పోరాటం చేస్తున్న అన్నా హజారే అయినా ఇంకొకళ్ళైనా వీళ్లకు వాళ్ళు చెప్పేది అవసరం లేదు. కేవలం వాళ్ల కరిష్మా మాత్రమే వీళ్లకు అవసరం. జనం జనం జనం, ఓట్లు ఓట్లు ఓట్లు. దట్స్ ఆల్.